కానీ ఒక్కటి గుర్తుంచుకో, మళ్ళీ చెప్తున్నాను. నా కొడుకు కావాలి అంటే ఉద్యోగం వదిలే. ఉద్యోగమే కావాలి అనుకుంటే నా కొడుకును వదిలే. అమ్మా, సారీ మంజు, నేను అనుకోకుండా చేశాను. ఆ మినిస్టర్ మీద సిఐ లేనిపోని తప్పుడు కేసులు పెట్టి కమిషనర్కి పంపిస్తున్నాడని తెలిసింది. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. ఇలా చేయటం కూడా తప్పే, ఒప్పుకుంటున్నాను. కానీ వద్దు. మీరు నా జీవితంతో ఆడుకున్నారు. ఆ ఫైల్ పోయినప్పుడు నా మానసిక క్షోభను మీరు చూసారా? క్షణంలో గండం, నిమిషానికి మరణం అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. అయినా కూడా నా మీద మీకు జాలి కలగలేదు కదూ. ఆ ఫైల్ పోయినప్పుడు ఆ మినిస్టర్ మనుషులే తీశారని తెలిసింది. నేను మినిస్టర్నే శత్రువులా చూశాను. ఇప్పుడు ఆ శత్రువు మినిస్టర్ కాదు, నా భర్తే అని తేలింది. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఆ మినిస్టర్ని శత్రువులా చూస్తున్నప్పుడు నా భర్త ఆ మినిస్టర్ని మిత్రువులా చూడడం కరెక్టేనా? దయ, ప్రేమ, క్షమాగుణాలు కలిగిన హృదయమే మీదైతే కట్టుకున్న భార్య ఆ రౌడీని పట్టుకోవాలని చూస్తుంటే అప్పుడు మీరేం చేశారు? వెలుతురున్న చోట చీకటుండదు, ప్రేమ ఉన్న చోట మోసాలుండవు. కానీ మీరు నా జీవితాన్ని మోసం చేసి నా చుట్టూ చీకటిలా అలుముకున్నారు. నన్ను క్షమించను. మంజు 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 నేను చేసిన తప్పే, ఒప్పుకుంటాను. కానీ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి. ఎక్స్క్యూజ్ చేయాలా? ఒక దెబ్బ కొట్టి ఎక్స్క్యూజ్ చేయమంటే హ్యాపీగా ఎక్స్క్యూజ్ చేసేదాన్ని. కానీ ఫైల్ పోయినప్పుడు నా బాధని, వ్యధని కళ్ళారా చూసినవారు మీరు. కనీసం కనికరం లేకుండా తిరిగినవారు మీరు. నా మనసుని ముక్కలు చేసిన మిమ్మల్ని క్షమించడానికి నా మనసాక్షి ఒప్పుకోవడం లేదు. నీ మనస్సాక్షి ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి మంజు? పోయి ఏ చెరువులోనో దూకండి. చెరువులో దూకితేనే నువ్వు నన్ను క్షమిస్తానంటే అలాగే దూకేస్తాను. సత్య సార్, ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నారు. నేను మీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. సంధ్య, రా సంధ్య, లోపలికి రా. రా సంధ్య, కూర్చో. సత్య గారు కూర్చోండి. సత్య గారు కూర్చోండి. సత్య గారు, స్వీట్ న్యూస్ చెప్దామని వచ్చాను. మీరు నిలబడే ఉన్నారేంటి? కూర్చోండి సార్. ఆయనకి నిలబడ్డం అంటేనే ఇష్టం.
ఒక పని మీద బయటికి వెళ్తున్నాను. ఈలోగా మీరొచ్చారు, అందుకే ఆగాను. ఏం పని మీద వెళ్తున్నారు సత్య గారు? అది చెరువు దగ్గరికి. చెరువు దగ్గరకా? దేనికి సత్య గారు? చెరువులో దూకి చావడానికి వెళ్తున్నాను అని చెప్తారా ఏంటి?